ఇది యెల్లో కలర్ లైన్స్ ఉన్నది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఈ ఈ 2 కలిపి ఆరెంజ్ కలర్ లైన్స్ ఉన్నది కూడా టోటల్ సర్ఫేస్ ఏరియా. మన వాల్యూమ్ ఆఫ్ కోన్ ఏంటిదంటే 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. అది 1/3 ఆఫ్ సిలిండర్స్ వాల్యూమ్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి పై ఆర్ ఎల్. టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి పై ఆర్ ఎల్ ప్లస్ పై ఆర్ స్క్వేర్. ఇది సిఎస్ఏ ప్లస్ కింద సర్కిల్ ఏరియా వచ్చేసి పై ఆర్ స్క్వేర్. ఈ రెండు కలుపుకుంటే టోటల్. ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. A joker cap is in the form of right circular cone whose base radius is 7 centimeters and height is 24 centimeters. Find the area of sheet required to make 10 such caps. అంటే ఒక కోన్ షేప్లో ఉన్న జోకర్ క్యాప్ వచ్చేసి మనం తయారు చేయాలి. తయారు చేసేదానికి సిఎస్ఏ ఫార్ములా వాడతాం. అప్పుడు మనకేమిచ్చిండు, హైట్ ఇచ్చిండు ఒకటి, తర్వాత రేడియస్ ఇచ్చిండు. హైట్ వచ్చేసి 24 సెంటీమీటర్స్, రేడియస్ వచ్చేసి 7 సెంటీమీటర్స్. ఇప్పుడు ఇది రైట్ సర్కులర్ కోన్ అన్నాడు కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది. దీని హైపోటెన్యూస్ అనుకోవాలంటే పైథాగరస్ థీరం వాడాలి. పైథాగరస్ థీరం ఏంటిదంటే ఎల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు రేడియస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. ఇప్పుడు ఎల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఇది హైట్ 24 సెంటీమీటర్స్ స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ రేడియస్ స్క్వేర్. ఇది ఎల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 576 ప్లస్ 49. ఇట్లా చేస్తే అండర్ రూట్ ఆఫ్ 625 వస్తుంది. ఎల్ ఇజ్ ఈక్వల్స్ టు 25 వస్తుంది. ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ పైఆర్ఎల్ అంటే 22/7 ఇంటూ రేడియస్ వచ్చేసి 7 ఇచ్చిండు. ఎల్ మనం ఇందాక అనుకున్నది 25 వచ్చేసింది. అది 25 7 క్యాన్సిల్ అయ్యి 22 ఇంటూ 25 వస్తుంది. 22 ఇంటూ 25 వచ్చేసి 550. ఇది ఒక క్యాప్కి. అదే అలాంటి 10 క్యాపులు చేయమన్నాడు. 10 క్యాపులు కావాలంటే 550 ఇంటూ 10 వేయాలి. ఈజ్ ఈక్వల్స్ టు 5500 సెంటీమీటర్స్.